ఈ సెషన్లో రీనేమ్ టేబుల్, రీప్లేస్, హ్యాండ్లర్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి రీనేమ్ టేబుల్ అనేది ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ టేబుల్స్ని రీనేమ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ డేటాబేస్ తీసుకుందాం. ఇట్లా టేబుల్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒక టేబుల్ని రీనేమ్ చేద్దాం. రీనేమ్ టేబుల్ EMP2 అనే టేబుల్ని టు EMP1 EMP1గా నేను రీనేమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు షో టేబుల్స్ అంటే EMP2 కాస్త EMP1గా రీనేమ్ కావడం జరిగింది. ఇట్లానే కామా పెట్టి అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ టేబుల్స్ని కూడా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ అనే కమాండ్ ఉంది. ఈ రీప్లేస్ కమాండు ఇన్సర్ట్ కమాండ్కి ఆల్టర్నేటివ్గా వాడడం జరుగుతుంది. మరి ఇక్కడ రీప్లేస్ ఎక్కడ స్పెషల్గా కనిపిస్తుందంటే, ఎప్పుడైతే మీరు ప్రైమరీ కీ ఫీల్డ్ని కలిగి ఉన్నారో ఒక టేబుల్లో, అప్పుడు డూప్లికేట్ రికార్డు మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే ఆ ప్రైమరీ కీ ఫీల్డ్లో ఓల్డ్ రికార్డు పోయి కొత్త రికార్డు ఇన్సర్ట్ అవుతుంది. మరి ప్రైమరీకి మీరు ఇన్సర్ట్ చేయనట్లయితే, ప్రైమరీకి ఫీల్డ్ మీ యొక్క టేబుల్లో లేనట్లయితే, అలాంటప్పుడు ఇన్సర్ట్ కమాండ్ అయినా రీప్లేస్ కమాండ్ అయినా ఒకటే. ఓకే, ఎగ్జాంపుల్ ద్వారా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇందులో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఐడి అనే ఒక ఫీల్డు, డేటా అనే ఒక ఫీల్డు, నెక్స్ట్ టిఎస్ టైం స్టాంపు, డే టు టైంని స్టోర్ చేసేదానికి ఒక ఫీల్డ్. మరి ఇక్కడ ఐడికి ప్రైమరీకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రీప్లేస్ ద్వారా కావచ్చు, లేదంటే ఇన్సర్ట్ ద్వారా కావచ్చు, ఫస్ట్ రోని ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఐడి 1, డేటా వచ్చి ఓల్డ్ అని ఇచ్చాను, డేట్ అండ్ టైం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రెండో రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ రెండో రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తే ఐడి సేమ్ ఇచ్చాను, రెండో రికార్డులో కూడా 1 అనే ఇచ్చాను. బట్ ఇక్కడ డేటాని ఈ యొక్క టైం స్టాంప్ని మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు డేటాని సెలెక్ట్ చేసి చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ రికార్డు పోయి, అంటే ఓల్డ్ రికార్డు పోయి కొత్త రికార్డు ఆ ప్లేస్లో ఇన్సర్ట్ కావడం జరిగింది, రీప్లేస్ కావడం జరిగింది. ఓకే, అలా కాకుండా మీరు మామూలుగా వేరే డేటా ఏదన్నా ఇస్తే అప్పుడు మాత్రం మామూలు ఇన్సర్ట్ కమాండ్ లాగానే రో బై రో ఇన్సర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక టేబుల్ని క్రియేట్ చేయండి, టెస్ట్2 అనే టేబుల్ని. అందులో 2 ఫీల్డ్స్ని కలిపి ప్రైమరీ కీగా ఇచ్చాను. ఇలాంటి సందర్భంలో 2 ఫీల్డ్స్కి డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే మాత్రమే అక్కడ ఓల్డ్ రికార్డు పోయి కొత్త రికార్డు వస్తుంది, కానీ ఏదైనా ఒక్కదానికి డూప్లికేట్ ఇస్తే ఏమీ కాదు. అంటే ఇక్కడ టైం స్టాంపు, ఐడి 2 సేమ్ ఇస్తేనే డూప్లికేట్ అవుతుందన్నమాట లెక్కలో. రెండిటికి కలిపి ఇచ్చాం కాబట్టి ప్రైమరీకి. సో ఇప్పుడు ఐడిని సేమ్ ఇచ్చినా కానీ ఇక్కడ టైం మార్చాను చూడండి, పైన ఉన్న టైం కింద లేదు, కాబట్టి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇన్సర్టు రీప్లేసు ఒకటే. పైన ఇచ్చిన సందర్భంలో మాత్రం పాత రికార్డు పోయి కొత్త రికార్డు రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఇదే డేటు టైము కింద ఇచ్చినట్లయితే పాత రికార్డు పోయి కొత్త రికార్డు ఇన్సర్ట్ అయి ఉండేది. ఓకే, ఇదనమాట.
నెక్స్ట్ కమాండు హ్యాండ్లర్. ఈ హ్యాండ్లర్ కమాండు సెలెక్ట్ కమాండ్కి ఆల్టర్నేటివ్గా వాడడం జరుగుతుంది. అయితే ఈ హ్యాండ్లర్ ఒక టేబుల్ని ఓపెన్ చేసి హ్యాండిల్ చేస్తుంది. ఎప్పటి వరకు? దాన్ని హ్యాండ్లర్ క్లోజ్, ఆ టేబుల్ని క్లోజ్ చేసేంత వరకు. అప్పటి వరకు ఆ యొక్క టేబుల్ మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, మన సెషన్లోనే ఉంటుంది. వేరే వాళ్ళు ఆ యొక్క టేబుల్ని షేర్ చేసుకునేదానికి అవకాశం లేదు. సో క్విక్గా ఆ టేబుల్లో ఉండే డేటాని రీడ్ చేయడం మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ టేబుల్ని ఓపెన్ చేశాను. కోర్స్ ఆ టేబుల్కి కూడా అలియాస్ నేమ్ ఇచ్చాను, అంటే ఇంకొక పేరు అనమాట. టెంపరవరీగా ఈ అనే నేమ్ తీసుకున్నాను. హ్యాండ్లర్ ఎంప్లాయీ ఓపెన్ అంటే సరిపోతుంది, లేకపోతే యాజ్ ఈ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఎంప్లాయీ అన్నా ఈ అన్నా ఒకటే అని అర్థం అనమాట. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఉండే ఫస్ట్ రికార్డ్ని మనం ఇట్లా రీడ్ చేయొచ్చు. హ్యాండ్లర్ ఈ రీడ్ ఫస్ట్ అంటే ఫస్ట్ రికార్డ్ని రీడ్ చేస్తున్నాం. రీడ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ రికార్డ్ని రీడ్ చేస్తున్నాం. ఓకే, రీడ్ నెక్స్ట్ లిమిట్ 3 అంటే నెక్స్ట్ 3 రికార్డ్స్ని రీడ్ చేస్తున్నాం. అట్లనే రీడ్ ఫస్ట్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్, వేర్ కండిషన్ ఇక్కడ మనం పెట్టచ్చు. ఎలా అయితే సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ క్లాజ్ పెట్టామో అలానే ఇక్కడ కూడా వేర్ క్లాజ్ యూజ్ చేయొచ్చు. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ లిమిట్ 2 అని ఇచ్చాం. 2 కంటే ఎక్కువ ఉన్నా కానీ 2 మాత్రమే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 1 అందాం, 1 రికార్డే చూపిస్తుంది. సో ఈ విధంగా హ్యాండ్లర్ ఆ యొక్క హ్యాండ్లర్ని క్లోజ్ చేసేదాకా, హ్యాండ్లర్ టేబుల్ నేమ్ క్లోజ్ అంటే మనం ఆ యొక్క హ్యాండ్లర్ని క్లోజ్ చేసినట్టు, అప్పుడు వేరే వాళ్ళు కూడా ఈ యొక్క టేబుల్ని వాడుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క కమాండ్స్ వర్క్ అవుతాయండి.